రాజధాని రైతులకున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి జరిగిన సిఆర్డీఏ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్లాట్లు, ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు, గ్రామ కంఠాలు, శ్మశానాల కేటాయింపు, కమ్యూనిటీ హాళ్లు, ఉద్యోగాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రులు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. మందడం, తుళ్లూరులో రహదారుల వల్ల ఇళ్ల స్థలాలు కోల్పోయే వారికి న్యాయం చేస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. అప్పుడు లంకా ల్యాండ్స్ అన్ని మనం రిజిస్ట్రేషన్లు అన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనకి పెండింగ్ ఉన్న ఇష్యూస్ జరీబ్ ల్యాండ్స్ లో ఒకటి పెండింగ్ ఉండింది. గ్రామ కంఠాలకు సంబంధించింది నెక్స్ట్ బిగ్గెస్ట్. అది టోటల్ 1427 గ్రీవెన్సెస్ ఉంటే 1216 క్లోజ్ చేశారు. అమరావతి కార్డు అయినా ఆరోగ్యశ్రీ కార్డు అయినా కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అవి ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేస్తాయి. ఏపీఎల్ ఫ్యామిలీస్ కి వాటికి పబ్లిక్ స్క్రూటినీకి పెట్టారు. అది కూడా ఒక 2 weeks లో ఒక పొజిషన్కి వస్తుంది. అదేవిధంగా పెన్షన్స్ మొత్తం 8266 టోటల్ అప్లై చేస్తే 4732 ఇనెలిజిబుల్ అని తీసేశారు. మైగ్రేషన్ ఉన్నోళ్ళని వాళ్ళకి ఇవ్వలేదు. మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు 20 గ్రామాల్లో గ్రామ సభలు కంప్లీట్ చేశారు. 7 గ్రామాల్లో వర్క్స్ స్టార్ట్ అయినాయి. 29,233 మంది రైతులు ల్యాండ్ ఇచ్చారు. 69,421 ప్లాట్లు అయితే వాటిలో 62,148 ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేశాం. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది 7,273. ఇందులో కూడా లంకా ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 356 ప్లాట్లు ఉంటే 98 మందికి రిజిస్ట్రేషన్ చేశాం. వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్తున్నాం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రామకంఠాలు, జరీబ్ ఈ రెండింటికి సంబంధించి కమిటీలు వేసి ఉన్నాయి. జరీబ్ నాన్ జరీబ్ సంబంధించి కమిటీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. సర్వే రాళ్ళకి సంబంధించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు 3 నెలల లోపల అన్ని కంప్లీట్ చేస్తాను. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఒక మేజర్ సమస్యగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని కూడా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా చేస్తాం నేను తెలియజేస్తున్నాను. ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ జరుగుతున్నాయి. ఏదేమైనా మాట చెప్పిన ప్రకారం 3 సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ సిటీని పూర్తి చేయడం జరుగుతుంది.